తెలంగాణలో అక్రమ నిర్మాణాల మీద రేవంత్ సర్కార్ అయితే కొరడా జూలిపిస్తుంది. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఉదయమే హీరో అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని మాదాపూర్లో అయితే కూల్చివేయడం జరిగింది. ఏదైతే తుమ్మిడిగుంట్ల చెరువుని ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయో దాంతో అది కూల్చివేత అయితే జరుగుతుంది. అయితే దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక హాట్ టాపిక్ నడుస్తుంది. తదుపరి రేవంత్ రెడ్డి సర్కారు గురి లోటస్ పాండ్ మీద పడిందా, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎప్పటికే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ పోస్టులు ఉంటాయో దాన్ని ఇటీవలే ఒక 2-3 నెలల క్రితం కూడా తొలగించడం జరిగింది. తీవ్ర చర్చగా మారింది. త్వరలోనే లోటస్ పాండ్ మీద కూడా హైడ్రా వెళుతుంది అని నాడు బలంగా వాదనలు వచ్చాయి. అయితే వాస్తవానికి హైడ్రాకి జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా ఫిర్యాదులు వెళ్ళాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి ఇది అక్రమ నిర్మాణం అని రేవంత్ సర్కార్ చెప్పడం కాదు, గతంలో కేసీఆర్ చెప్పాడు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు నాడు రాజశేఖర్ రెడ్డిని విమర్శించే సమయంలో లోటస్ పాండ్ వద్ద నిర్మించినటువంటి నిర్మాణం అక్రమ నిర్మాణం, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోటస్ పాండ్ని కూలగొడతాం, లోటస్ పాండ్ వద్ద కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చివేస్తామని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో నాడు చెప్పడం జరిగింది. అయినప్పటికీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు దోస్తులు కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళ జోలికి వాళ్ళు రాలేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా నిర్మాణాలు కూల్చివేతకైతే చర్యలు చేపడుతుంది, మనందరికీ తెలుసు. మరి తాజాగా లోటస్ పాండులో చెరువుని పూర్తి చేసి కట్టినటువంటి మరి జగన్ ఇల్లు అక్రమ నిర్మాణం కాకుండా పోతుందా అంటే ఎస్ అక్రమ నిర్మాణమే. నేను ఇందాకే చెప్పినట్టుగా గతంలో కేసీఆర్ చాలా బలంగా చెప్పాడు అది అక్రమ నిర్మాణమే, అది ఒక చెరువు, దాన్ని రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసి అక్కడ ఒక ఇల్లు నిర్మించాడు, ఖచ్చితంగా ఆ భవంతిని మేము కూల్చివేస్తామని చెప్పి హైదరాబాద్లోనే అత్యంత విలాసవంతమైన భవనాల్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఒకటి. సో నాడు కేసీఆర్ చెప్పడం జరిగింది, చాలా బలంగా చెప్పాడు. బట్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కానీ దాని జోలికి పోలేదు. కానీ ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రారంభిస్తుంది. ఇందాకే మాట్లాడుకున్నట్టుగా నాగార్జునకు చెందినటువంటి ఆయన ప్రముఖ హీరోగా ఉన్నాడు, అనేక రాజకీయ పరిచయాలు ఆయనకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవేవి కూడా ఆయన నిర్మాణాన్ని కాపాడలేకపోయాయి. అక్రమ నిర్మాణం అయితే ఎటువంటి పలుకుబడి ఉన్నా, ఏ పార్టీకి చెందినా, ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే మేము కూల్చివేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. చెప్పినట్టుగానే ఈరోజు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం జరిగింది. నాగార్జున కూడా దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు, ఒక రకంగా ప్రభుత్వానికి సహకరించాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చెక్ పోస్టులు కూల్చేశారు అంటే అదంతా కూడా రోడ్డుని ఆక్రమించేస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన ఫోటోలు ఒకసారి చూపిస్తా. ఇదిగో ఇది మొన్న గతంలో ఒక 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి ఏదైతే ఈ సెక్యూరిటీ గార్డు వేసినటువంటి ఈ పోస్టులు ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా మున్సిపల్ అధికారులు అయితే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. సో టెంపరీగా ముందు ఆ నిర్మాణాలు తొలగించి రహదారిని అయితే క్లియర్ చేయడం జరిగింది. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనేది ఆ రహదారికి మిడిల్గా ఉంటుంది. ఆ ఇంటికి ఇరువైపుల నుంచి కూడా మళ్ళీ రావాల్సిన పరిస్థితి. ఆ రహదారి కూడా బాగా చిన్నగా ఉండటం, పైగా కీలకమైన వే కావటంతో ప్రజలు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూల్చివేత కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే వీటిని అధికారులు కూల్చివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ పోస్టులను అదే ఫిర్యాదులు వచ్చిన తర్వాతే కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనే నేను చెప్పినట్టుగా కేసీఆర్ అన్నట్టుగా అక్కడ లోటస్ పాండ్ చెరువుని పూర్తిగా పూర్తి చేసి ఆక్రమించి అక్కడ ఇల్లు కట్టారనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. దాన్ని నాడు కేసీఆర్ చాలా బలంగా సమర్థించాడు. సమర్థించడమే కాదు, నేను పడగొడతానని చెప్పి నాడు చాలా గట్టిగా కూడా చెప్పాడు. బట్ అధికారంలోకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోయాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి దోస్త్ అయ్యాడు కాబట్టి కనీసం దాని వైపు కూడా చూడటం సంగతి దేవుడు ఎరుగు. ఈ ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ పోస్టులను కూడా నాడు కేసీఆర్ ప్రభుత్వం తొలగించాల.
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సెక్యూరిటీ పోస్టులను అయితే తొలగించడం జరిగింది. ఇప్పుడు నూతనంగా హైడ్రా ఏర్పాటు చేశారు. ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉందో దీనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు దానికి మంచి అవకాశం ఇచ్చారు. సో అంటే వాస్తవానికి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గితే ఏ నిర్మాణం కూడా కూల్చివేయటం కుదరదు. సాధారణంగా ఒక వ్యక్తి ఒక 50 కోట్లో 100 కోట్లో పెట్టి బిల్డింగ్ కట్టాడంటే రాజకీయ పరిచయాలు లేని వ్యక్తి కానే కాడు. ఆడు ఏ వ్యాపారంలో ఉన్నా రాజకీయ పరిచయాలు ఉంటాయి. సో దాని ద్వారా బిల్డింగ్ని కాపాడుకుంటూ వస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు దీనిలో రాజకీయాలకు తావు లేకుండా చేసింది. ఎవరు సిఫారసులైనా సరే, ఈవెన్ చివరికి రేవంత్ రెడ్డి సిఫారసు చేసినా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఆపొద్దని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు హైడ్రాకు లోటస్ పాండ్ను ఆక్రమించి జగన్ కట్టినటువంటి ఇంటి మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి పైన పడింది. అందులోనూ నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చివేయరు, ఎందుకు కూల్చివేయకూడదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. తెలంగాణలో ఎక్కడో నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తే ఇక్కడ ఆంధ్రాలో వణుకు మొదలైంది. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే లోటస్ పాండ్ను ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు తమ మీద కూడా చర్యలు తీసుకుంటుందేమో అనే భయం వాళ్ళలో ఉంది. గతంలోనే సెక్యూరిటీ పోస్టులను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించడం అప్పట్లో షర్మిల కూడా సమర్థించింది. అక్రమంగా కట్టినటువంటి ఏదైనా సరే తొలగించవచ్చు, నేను దానికి ఏమీ అబ్జెక్షన్ చెప్పను అని చెప్పి నాడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను జగన్మోహన్ రెడ్డి సోదరిగాను ఉన్నటువంటి షర్మిల కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దీన్ని కూల్చివేస్తే అడ్డుకునేవాడు కూడా లేడు. వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాపాడాలంటే కాపాడుకోవచ్చు. కానీ గతంలోనే షర్మిల చెప్పింది, ఈ పోస్టులు కూల్చివేసినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు చెప్పింది, అక్రమ నిర్మాణాలకు ఎవరైనా ఒకటే, ఏ నిర్మాణమైనా కూల్చివేయాలి, మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో షర్మిల చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇంటిని కూల్చివేసినా అడిగేవారు లేరు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల అసలు హైదరాబాద్ వెళ్ళటమే మానేశాడు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత దాదాపుగా 5-6 సార్లు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు తప్ప ఒక్కసారి కూడా హైదరాబాద్లో తన ఇంటికి వెళ్ళలేదు. ఇవేనా కుప్పానికైతే పులివెందలకు ఒకసారి వెళ్ళినట్టున్నాడు కానీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. కేవలం బెంగళూరు ప్యాలెస్కు మాత్రమే వెళుతున్నాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి జరిపే రహస్య మంతనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరపకూడదు అని ప్రధానంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది, అక్కడేమో కూటమి ప్రభుత్వం ఉంది. సో 2 కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తాయనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అది చేస్తాయా లేదనేది తర్వాత సంగతి. సరే ఏపీలో అంటే రాజకీయ కక్షలు ఉన్నాయి అనుకోవచ్చు, బట్ తెలంగాణలో అలాంటి రాజకీయ కక్షలు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారికి శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు చెబితే ఏదైనా చేస్తాడని ఒక భయం కూడా ఉంది. అయితే ఇప్పుడు లోటస్ పాండ్ విషయంలో మాత్రం అలాంటి అనుమానాలు ఏమక్కర్లా. ఎందుకనంటే దీనికి కేసీఆర్ మొదట సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాడు అక్రమ నిర్మాణం అని మొదట గళమెత్తిందే కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి కట్టినటువంటి ఈ లోటస్ పాండ్ నిర్మాణం అక్రమం అని నాడు గళమెత్తి మాట్లాడిందే కేసీఆర్. దానికి నాడు కేటీఆర్ కూడా సపోర్ట్ చేసి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడినట్టుగా కొన్ని నిర్ణయాలు వ్యాఖ్యలు చేశారో అలాంటి సమయంలో దీని మీద వ్యాఖ్యలు అనేవి చాలా ఎక్కువ జరిగాయి. మానుకోట ఘటన మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి వస్తే రాళ్లతో కొట్టారు. సో ఆ సమయంలో లోటస్ పాండ్కు సంబంధించి చాలా చర్చ నడిచింది. అప్పుడు కూడా కేసీఆర్ సవాల్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కట్టినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు. బట్ అన్నీ అనుకున్నవన్నీ జరగవనుకోండి రాజకీయాల్లో. ఇప్పుడు కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి కట్టినది కానీ అక్రమం కాదు అని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోగలిగితే, అది అక్రమం కాదు అని కోర్టుల్లో కానీ లీగల్గా కానీ నిరూపించుకోగలిగితే దాని జోలికి వెళ్ళకపోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటాడా లేదా అనేది తెలియాలి. మొత్తంగా ఎక్కడో తెలంగాణలో కూల్చివేతలు జరిగితే ఇప్పుడు ఆంధ్రాలో హై టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో హై టెన్షన్ మొదలైంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా కూల్చివేస్తారేమో, కూల్చివేస్తే ఏం చేయాలి అనే దాని మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేనప్పటికీ కూడా కొన్ని మీడియా సంస్థలు కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి తెలుస్తున్న సమాచారం ఏంటంటే లోటస్ పాండ్ మీద కూడా
హైడ్రాకు ఫిర్యాదులు వెళ్ళాయి. హైడ్రా అనేది తనంతటిగా తాను వెళ్ళి అక్కడ కూల్చివేయదు. ఖచ్చితంగా దానికి ఫిర్యాదులు అందితే దాన్ని పరిశీలించి అనుమతులు ఉన్నాయా, అది ఆక్రమమా కాదా అనేది పూర్తిగా పరిశీలించిన తరువాత అది అక్రమమని నిర్ధారించుకుంటే అప్పుడు పూర్తి స్థాయిలోకి రంగం దిగిలి దాన్ని కూల్చివేస్తుంది తప్ప ఎక్కడ పడితే అక్కడ కూల్చివేస్తే లీగల్గా ఎవరు చూస్తూ ఊరుకోరు, చట్టాలేమి చూస్తూ ఊరుకోవు. కాబట్టి ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేత ఏది కూడా వివాదాస్పదం కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు పక్కాగా అన్నీ ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలు దొరికిన తరువాత మాత్రమే నిర్మాణాలు కూల్చివేత అనేది చేపడుతున్నారు. ఒక రకంగా మంచిదే. నేను ఇందాక గతంలో కూడా చెప్పా, వరదల సమయంలో హైదరాబాద్ పడుతున్నటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. ఎందుకనంటే ఈ చెరువులు మొత్తం కూడా పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టడం వల్ల. సో ఏది ఏమైనా మొత్తంగా నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చివేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వైపు అందరి దృష్టి మళ్ళింది. మరి రేవంత్ రెడ్డి సర్కారు జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా కూల్చివేసే సాహసం చేస్తుందా? నిజంగా ఫిర్యాదులు అంది అది అక్రమమని తేలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద చేసే సాహసం రేవంత్ రెడ్డి చేస్తాడా అనేది ఎదురు చూడాలి.